Hi friends, welcome to my YouTube channel. Let's achieve it. ఈ రోజు కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈబీసీ నేస్తం పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి కేరళ. 5 సెకండ్స్ తీసుకోండి. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూద్దాం. ఈబీసీ నేస్తం అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం అనేది జరిగింది. ఒకసారి ఈ ఈబీసీ నేస్తం పథకం గురించి ఒకసారి చూసుకుందాం. ఈ ఈబీసీ నేస్తం పథకం అనేది ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతుల యొక్క మహిళలకు ఇది వర్తిస్తుందని చెప్పేసి గవర్నమెంట్ తెలిపింది. ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క మహిళల కొరకు ఈ ఈబీసీ నేస్తం అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఏటా 15,000 రూపాయల చొప్పున ఇవ్వనున్నారు. అదేవిధంగా 3 ఏళ్లలో 45,000 చొప్పున ప్రతి మహిళకు ఇందులో భాగంగా ఇవ్వనున్నారు. ఇది వచ్చేసి 45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్నటువంటి మహిళలకు ఇది వర్తిస్తుందని చెప్పేసి అర్హత కింద వాళ్ళు పొందుపరచడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి 670 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. 670 కోట్లను ఈ పథకం కింద కేటాయిస్తున్నట్లు తెలపడం అనేది జరిగింది. ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క మహిళల కొరకు ఈ ఈబీసీ నేస్తం అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది తీసుకువచ్చింది. ఒక్కొక్కరికి ఏటా 15,000 చొప్పున 3 సంవత్సరాలకు 45,000 రూపాయలు అనేది ఇవ్వనున్నారు. అర్హత వచ్చేసి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకు దీని కింద వర్తిస్తుందని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది. సో సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. ఇకపై తమ దేశంలోని మహిళలు రక్షణ రంగంలో చేరొచ్చని ఇటీవల ప్రకటించినటువంటి దేశం ఏది? ఆప్షన్ ఏ ఇరాన్, ఆప్షన్ బి ఇరాక్, ఆప్షన్ సి సిరియా, ఆప్షన్ డి సౌదీ అరేబియా. 5 సెకండ్స్ తీసుకోండి. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూద్దాం. ఇకపై తమ దేశంలోని మహిళలు రక్షణ రంగంలో చేరొచ్చని ఇటీవల సౌదీ అరేబియా ప్రభుత్వం అనేది ప్రకటించింది. విజన్ 2030లో భాగంగా ఇకపై తమ దేశంలోని మహిళలు రక్షణ రంగంలో చేరొచ్చని సౌదీ అరేబియా ప్రకటించింది. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. దేశంలోనే తొలిసారి డిజిటల్ డిగ్రీలు అందజేసినటువంటి యూనివర్సిటీ అనేది ఏది? ఆప్షన్ ఏ ఢిల్లీ యూనివర్సిటీ, ఆప్షన్ బి హెచ్సియు, ఆప్షన్ సి పంజాబ్ యూనివర్సిటీ, ఆప్షన్ డి కర్ణాటక యూనివర్సిటీ. 5 సెకండ్స్ తీసుకోండి. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూద్దాం. దేశంలోనే తొలిసారిగా డిజిటల్ డిగ్రీలను అందజేసినటువంటి యూనివర్సిటీ వచ్చేసి ఢిల్లీ యూనివర్సిటీ. ఢిల్లీ యూనివర్సిటీ అనేది దేశంలోనే తొలిసారిగా డిజిటల్ డిగ్రీలు అనేది అందజేసింది. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్-19 టీకా ఒక్కో డోసు ధర ఎంత? ఆప్షన్ ఏ 300 రూపాయలు, ఆప్షన్ బి 500 రూపాయలు, ఆప్షన్ సి 250 రూపాయలు, ఆప్షన్ డి 100 రూపాయలు. 5 సెకండ్స్ తీసుకోండి. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూద్దాం. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్-19 టీకా ఒక్కో డోసు యొక్క ధర వచ్చేసి 250 రూపాయలు అని చెప్పేసి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అనేది ఇటీవల ప్రకటించింది. ఒకసారి ఈ కోవిడ్ గురించి చూసుకుందాం. భారతదేశంలో జనవరి 16, 2021న ఈ కోవిడ్ టీకాల యొక్క కార్యక్రమం అనేది మొదలైంది. అందులో భాగంగా కోవాక్సిన్ అదేవిధంగా కోవిషీల్డ్ అనే 2 రకాల కరోనా టీకాలు అనేది వేశారు. మొదటిగా తొలి టీకా పొందిన వ్యక్తి వచ్చేసి మనీష్ కుమార్. ఇతను వచ్చేసి కోవాక్సిన్ అనే టీకాని అతను పొందడం అనేది జరిగింది. భారతదేశంలో తొలి కరోనా టీకా పొందినటువంటి వ్యక్తి వచ్చేసి మనీష్ కుమార్. జనవరి 16, 2021 నాడు కరోనా టీకా కార్యక్రమం అనేది మొదలైంది. ప్రస్తుతం అంటే
మార్చి 1 నుంచి మార్చి 1, 2021 నుంచి 60 ఏళ్ళు దాటిన వ్యక్తులు, 60 ఏళ్ళు దాటిన వారికి, అదేవిధంగా 45 ఏళ్ళు దాటినటువంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి కూడా టీకాలు వేసే కార్యక్రమం అనేది మార్చి 1, 2021 నుంచి ప్రారంభించడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ టీకా ఒక్కో డోస్ అనేది 250 రూపాయల కింద కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ 250 రూపాయలలో 150 రూపాయలు అనేది టీకా ధర అని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా 100 రూపాయలు అనేది సేవా రుసుము ఉంటుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలపడం అనేది జరిగింది. 250 రూపాయలు, 150 రూపాయలు టీకా ధర, 100 రూపాయలు వచ్చేసి సేవా రుసుము కింద మొత్తం 250 రూపాయలు అనేది ఒక్కో డోస్ కింద తీసుకుంటారని చెప్పేసి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 5th క్వశ్చన్ చూసుకుందాం. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని సంప్రదాయ కుటీర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఎన్ని క్లస్టర్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ 50, ఆప్షన్ బి 100, ఆప్షన్ సి 200, ఆప్షన్ డి 500. 5 సెకండ్స్ తీసుకోండి. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూద్దాం. దేశంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని సంప్రదాయ కుటీర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం అనేది 50 క్లస్టర్లను ఇటీవల ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఫిబ్రవరి 22, 2021 నాడు కేంద్ర చిన్న మరియు మధ్య పరిశ్రమల శాఖ నితిన్ గడ్కరీ వీటిని నెలకొల్పడానికి సంబంధించినటువంటి ప్రారంభం అనేది చేయడం అనేది జరిగింది. ఫిబ్రవరి 22, 2021 కేంద్ర చిన్న మరియు మధ్య పరిశ్రమల యొక్క శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ వచ్చేసి దేశంలో 50 క్లస్టర్లను నెలకొల్పడానికి సంబంధించినటువంటి ప్రారంభం అనేది చేయడం జరిగింది. ఈ 50 క్లస్టర్లు అనేవి 18 రాష్ట్రాల్లో వీటిని నెలకొల్పుతారు. 18 రాష్ట్రాలలో వీటిని నెలకొల్పుతారు. ఇందులో అంటే ఈ 50 క్లస్టర్లలో విజయనగరం, ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి విజయనగరం కొబ్బరి పీచు క్లస్టర్ అనేది కూడా ఇందులో ఉన్నది. ఈ 50 క్లస్టర్లలో విజయనగరం కొబ్బరి పీచు క్లస్టర్ అనేది కూడా ఒకటిగా ఉంది. దీనికి సంబంధించి అంటే ఈ క్లస్టర్ యొక్క అభివృద్ధికి సంబంధించి 85 కోట్లని కేంద్ర ప్రభుత్వం అనేది మంజూరు చేయడం అనేది జరిగింది. మొత్తంగా చూసుకుంటే 50 క్లస్టర్లను నెలకొల్పుతారు. అందులో ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి విజయనగరం కొబ్బరి పీచు క్లస్టర్ కూడా ఒకటి ఉంది. దాని యొక్క అభివృద్ధి కొరకు కేంద్రం అనేది 85 కోట్లు అనేది మంజూరు చేయడం అనేది జరిగింది. ఈ 50 క్లస్టర్లను 18 రాష్ట్రాలలో నెలకొల్పుతారు. ఇది వచ్చేసి ఫిబ్రవరి 22, 2021 నితిన్ గడ్కరీ వీటిని ప్రారంభించడం అనేది జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. పిఎస్ఎల్వి C-51 రాకెట్ ద్వారా ఎన్ని ఉపగ్రహాలని ఇస్రో నింగిలోకి పంపింది? ఆప్షన్ ఏ 22, ఆప్షన్ బి 19, ఆప్షన్ సి 25, ఆప్షన్ డి 31. 5 సెకండ్ తీసుకోండి. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూద్దాం. పిఎస్ఎల్వి C-51 రాకెట్ ద్వారా 19 ఉపగ్రహాలని ఇస్రో నింగిలోకి పంపింది. ఇది వచ్చేసి ఫిబ్రవరి 28, 2021 ఈ ప్రయోగం అనేది జరిగింది. ఫిబ్రవరి 28, 2021 ఈ ప్రయోగాన్ని ఇస్రో ప్రయోగించింది. ఇందులో భాగంగా అంటే ఈ 19 ఉపగ్రహాలలో ఒకటి వచ్చేసి బ్రెజిల్ కి సంబంధించిన ఉపగ్రహం అనేది ఒకటి పంపించారు. 5 వచ్చేసి భారత్ కు చెందినటువంటి ఉపగ్రహాలని పంపించారు. అదేవిధంగా 13 వచ్చేసి అమెరికాకు చెందినటువంటి నానో ఉపగ్రహాలని నింగిలోకి పంపడం అనేది జరిగింది. మొత్తం 19లో ఒకటి బ్రెజిల్ సంబంధించిన ఉపగ్రహం, 5 భారత్ సంబంధించినటువంటి ఉపగ్రహాలు, 13 వచ్చేసి అమెరికాకు చెందినటువంటి నానో ఉపగ్రహాలని నింగిలోకి పంపడం అనేది జరిగింది. ఇది వచ్చేసి
పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి ఈ పిఎస్ఎల్వి సిరీస్ సంబంధించినటువంటి 53వ ప్రయోగం. పిఎస్ఎల్వి సిరీస్ కి సంబంధించినటువంటి పిఎస్ఎల్వి సిరీస్ కి సంబంధించినటువంటి 53వ ప్రయోగం. విజయం వచ్చేసి 51వ విజయం. అంటే 53 ప్రయోగాలు చేస్తే 2 ఫెయిల్ అయితే ఇది వచ్చేసి 51వ విజయంగా ఇది నిలవడం అనేది జరిగింది. దీన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అయినటువంటి షార్ నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ ప్రయోగాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ప్రయోగించడం అనేది జరిగింది. ఒకసారి చూసుకుంటే మనకు ఈ బ్రెజిల్ అన్నాం కదా, బ్రెజిల్ యొక్క శాటిలైట్ ఉపగ్రహం వచ్చేసి బ్రెజిల్ పంపించినటువంటి ఉపగ్రహం వచ్చేసి అమెజోనియా 1 అనే ఉపగ్రహాన్ని బ్రెజిల్ అనేది పంపించింది. ఈ అమెజోనియా 1 అనేది ఏంటిదంటే ఇది భూ పరిశీలన ఉపగ్రహం ఇంగ్లీష్ లో తీసుకుంటే ఎర్త్ ఆప్టికల్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఈ అమెజోనియా 1 అనేది బ్రెజిల్ దేశం స్వదేశీ పరిజ్ఞానంతో మొట్టమొదటిసారిగా దాన్ని రూపొందించినటువంటి తొలి భూ పరిశీలన ఉపగ్రహం ఎర్త్ ఆప్టికల్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఈ అమెజోనియా 1 అనే శాటిలైట్ ఏం చేస్తుందంటే అమెజాన్ అనే ప్రాంతంలో అక్కడి యొక్క అటవీ సంపదను పరిశీలిస్తుంది. అదేవిధంగా బ్రెజిల్ యొక్క ప్రాంతం బ్రెజిల్ యొక్క భూభాగం సంబంధించినటువంటి భూభాగంలో ఉన్నటువంటి వ్యవసాయ విశ్లేషణ అనేది చేసి వీటికి సంబంధించినటువంటి రిమోట్ సెన్సింగ్ డేటా అనేది ఈ ఉపగ్రహం అనేది అందిస్తుంది. అమెజోనియా 1 అనే ఉపగ్రహం అనేది అమెజాన్ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ సంపదను దానికి సంబంధించినటువంటి పరిశీలన అనేది చేస్తుంది. అదేవిధంగా బ్రెజిల్ భూభాగం సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి విశ్లేషణ అనేది చేసి దానికి సంబంధించినటువంటి రిమోట్ సెన్సింగ్ డేటాని అది అందివ్వడం అనేది జరుగుతుంది. ఏది అమెజోనియా 1 అనే ఉపగ్రహం. బ్రెజిల్ నుంచి ఒక ఉపగ్రహం అనేది పంపించారు కదా. ఇప్పుడు భారతదేశం నుంచి చూసుకుందాం. భారతదేశం నుంచి 5 ఉపగ్రహాలు పంపిస్తే అందులో ఒకటి వచ్చేసి డిఆర్డిఓ రూపొందించినటువంటి సింధు నేత్ర అనే ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది. ఇది వచ్చేసి హిందూ మహాసముద్ర ప్రాంతంలో సైనిక మరియు మర్చెంట్ నేవీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఏది సింధు నేత్ర అనే ఉపగ్రహం. ఇది వచ్చేసి డిఆర్డిఓ దీన్ని రూపొందించింది. ఇంకొకటి చూసుకుంటే సతీష్ ధావన్ శాటిలైట్ దీన్ని చెన్నైకి చెందినటువంటి స్పేస్ కిడ్స్ ఇండియా అనే సంస్థ దీన్ని రూపొందించింది. ఇది చెన్నైకి చెందినటువంటి స్పేస్ కిడ్స్ ఇండియా అనే సంస్థ ఈ సతీష్ ధావన్ శాటిలైట్ అనే దాన్ని రూపొందించింది. ఇది వచ్చేసి రేడియేషన్ స్థాయి అదేవిధంగా అంతరిక్ష వాతావరణ అధ్యయనంతో పాటు సుదూర
కమ్యూనికేషన్ సుదూర కమ్యూనికేషన్ టెక్నాలజీలకు ఈ సతీష్ ధావన్ శాటిలైట్ అనేది ఉపయోగపడే దాని కొరకు దీన్ని రూపొందించడం అనేది జరిగింది. ఇది సతీష్ ధావన్ శాటిలైట్. దీన్ని రూపొందించింది చెన్నైకి చెందినటువంటి స్పేస్ కిడ్స్ ఇండియా అనే సంస్థ. ఈ సతీష్ ధావన్ శాటిలైట్ లో ప్రధాని మోడీ ఫోటో అదే విధంగా అతని పేరు ప్రధాని మోడీ ఫోటో, ప్రధాని పేరు డాక్టర్ కె శివన్, ఇస్రో చైర్మన్ అయినటువంటి డాక్టర్ కె శివన్ యొక్క పేరు, అదే విధంగా ఆత్మనిర్భర్ భారత్ పేరు, ఇటువంటి 25,000 పేర్లతో పంపడం అనేది జరిగింది. 25,000 పేర్లతో పంపడం జరిగింది. అదేవిధంగా భగవద్గీత కాపీలను కూడా ఈ సతీష్ ధావన్ శాటిలైట్ పంపడం అనేది జరిగింది. దాని తర్వాత ఇంకా 3 వచ్చేసి ఆ 3 కలిపి యూనిటీ శాట్ అనే పేరుతోటి ఆ కలయికతోటి పంపడం జరిగింది. ఆ 3 వచ్చేసి శ్రీశక్తి శాటిలైట్, జిట్ శాటిలైట్, అదేవిధంగా GHRC ఈ శాటిలైట్. ఈ 3 శాటిలైట్ల యొక్క కలయికతో యూనిటీ శాటిలైట్ అనే పేరుతోటి పంపించడం అనేది జరిగింది. ఈ 3ని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు వీటిని రూపొందించడం అనేది జరిగింది. తర్వాత 2021లో తొలి ప్రయోగం వచ్చేసి 2021లో తొలి ప్రయోగం వచ్చేసి PSLV C-51 రాకెట్ ప్రయోగం. అందులో మొత్తం 19 ఉపగ్రహాలను పంపించారు. బ్రెజిల్ నుంచి 1 ఉపగ్రహం, ఇండియా నుంచి 5 ఉపగ్రహాలు, అదేవిధంగా అమెరికా నుంచి 13 ఉపగ్రహాలను అనేది పంపించడం జరిగింది. అమెరికా నుంచి 13 ఉపగ్రహాలని పంపించారు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL ఇది స్థాపించిన తర్వాత తొలిసారిగా వాణిజ్యపరమైనటువంటి ప్రయోగం అనేది ఈ PSLV C-51 రాకెట్ ద్వారా చేయడం అనేది జరిగింది. ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL అనేది మార్చ్ 6, 2019లో దీన్ని స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు. దీని యొక్క ప్రస్తుత చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి జి నారాయణన్. దీని యొక్క ప్రస్తుత చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి జి నారాయణన్. ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL స్థాపించిన తర్వాత ప్రయోగించినటువంటి తొలి వాణిజ్యపరమైనటువంటి ప్రయోగం వచ్చేసి PSLV C-51 రాకెట్ ప్రయోగం. అదేవిధంగా ఈ రాకెట్ అంటే ఈ PSLV C-51 యొక్క రాకెట్ సంబంధించినటువంటి 7 దశల యొక్క కూర్పు బాధ్యతను అనంత్ టెక్నాలజీస్ అనే ప్రైవేట్ సంస్థ అది నిర్వహించింది. దీనికి సంబంధించినటువంటి అంటే ఈ 7 దశల కూర్పుకు సంబంధించినటువంటి అనేక సంక్లిష్టమైనటువంటి అనుసంధానం అనేది ఈ ప్రైవేట్ కంపెనీ అనేది చేయడం ద్వారా ఇటువంటి పని చేసినటువంటి తొలి ప్రైవేట్ కంపెనీగా అనంత్ టెక్నాలజీస్ నిలిచింది. అంటే ఈ దశలకు సంబంధించినటువంటి కూర్పుకు సంబంధించినటువంటి నిర్వహణ చేసినటువంటి తొలి ప్రైవేటు కంపెనీ వచ్చేసి అనంత్ టెక్నాలజీస్. దాని ద్వారా ఘనత అనేది ఈ కంపెనీ అనేది సాధించింది. అదేవిధంగా ఇంతకుముందు నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. యూనిటీ శాట్ ఈ 3 ఉన్నాయి కదా, శ్రీశక్తి శాట్, జిట్ శాట్, GHRC శాట్. ఈ 3 అనేవి దీనికి సంబంధించి అంటే రేడియో రిలే సేవలకు సంబంధించినటువంటి సేవలు ఈ యూనిటీ శాటిలైట్ అనేటువంటి శ్రీశక్తి, జిట్ శాట్, GHRC ఈ శాట్ ఈ 3 అనేవి రేడియో రిలే సేవలు అనేవి అందిస్తాయని కూడా తెలిపారు. ఇవి PSLV C-51 రాకెట్ దానికి సంబంధించినటువంటి వివరాలు. అదేవిధంగా ఈ రోజు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఈ రోజు సంబంధించినటువంటి ఇవి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.